ఆశ నా ఏకాశ దగదగ వేషం వేశా నా కోసం దయచేశా నమో నమో లోకేశ. రెండు చింతల ఆత్రం గారు దండగయా మీ స్తోత్రం. వెళ్ళనియండి, నేను రాజకార్యం మీద వచ్చాను. నాకు తెలియని రాజకార్యం మీకు తెలియకుండా ఎట్లా? మీరు నవారుగా. నవారా? అబ్బే నావారండి. బుద్ధి బుద్ధి అలా అను. ఇప్పుడు చెప్పు. చాలా రహస్యం అండి. మీ వదిన గారి మనసును మా రాజుగారి వైపు మళ్ళించారు. ఇంతే. ఓ సింతే మళ్ళించు. దానికే ఇదేలా మగవాడు చెప్పవలసిన మాట. ఆగు, తమాయించు. ఏమిటి తమాయించేది? మీ నైజం కనిపెట్టాలని అడిగితే నేను నీ నైజం కనిపెట్టాలని అన్నాను, తెలుసుకోలేకపోయావు. పోనీలే, ఇలా పాణిగ్రహణం జరిగింది, మనం ఒకటిని తీరుతుంది. అయితే ముందు సంగతి చెప్పండి. మీ అన్నగారు నాగలోకానికి వెళ్ళారా? తిరిగి వస్తారా? ఓ తప్పకుండా వస్తారు. నీకు ఎందుకు అనుమానం? ఎందుకంటే ఏం చెప్పను, మా రాజుగారు మంత్రి గారు మారువేషాలు వేసుకుని ఇక్కడికి వస్తారట. నేను ఉండగానే రాని వాళ్ళ సంగతి చెప్తాను. ఏం చెప్తారు? వాళ్ళకి బాగా శాస్తి చేయాలి. చూస్తావుగా. ఎలా అండి? భయం లేదు బాలామణి, మేము నగల వర్తకులం అని చెప్పి ఆ సుందర్ దగ్గరకు తీసుకెళ్ళి. ఏ వర్తకులని చెప్పనండి? పారసీక దేశ వర్తకులం ప్రసిద్ధం. అవును, వెంటనే రమ్మంటుంది. ఈయన గారు వచ్చారే, ఎలా అండి? ఏమేమిటండి? చెప్పానుగా, చాలా అసాధ్యుడండి. వచ్చేవల్లప్పుడు లోపలికి రానివ్వడు. మిమ్మల్ని చూశాడంటే ప్రమాదం. వస్తున్నట్టున్నాడు. ఇక్కడ ఎక్కడైనా దాక్కోండి. ఎక్కడ దాక్కో? ఓహోహోహో, ఏకాశ నా కోసం దయచేసా. నమో నమో లోకేశ. అడ్డలేండి, అమ్మగారికి జడవేసి కావాలి. ఈ టక్కులు నా దగ్గర కాదు, అమ్మగారు అర్ధగంట క్రితమే జడవేసుకున్నారు. అయితే దండలిచ్చి రావాలి. ఆ దండలు నాకు నేను ఇస్తాను. ఏవండి దండలు? అవే నీ వెనకాల దాచేవే. ఏవి లేవుగా, చూసుకోండి. ఆహా, నా కంట్లో కారం కొట్టకు. ఇవేమిటి? నీ అరచేతులు అరవిందాలు, నీ చేతులు తామర తూండ్లు, ఈ దండలు ఇలా నమ్మేలోవి. అయ్యో విడిచిపెట్టండి, ఎవరైనా చూస్తారు. ఎవరిని చూస్తారని సిగ్గే గాని ఎవరు చూడకపోతే ఇష్టం అన్నమాట. ఇక్కడ ఎవరు లేరుగా? ఉన్నారండి, ఉన్నారు. ఉన్నారా? ఎక్కడ? చూపించు. మగబూరు ఎవరన్నా ఇక్కడ ఉంటే డొక్క తింపేస్తాను. ఎక్కడున్నారు? ఈ గదిలో ఉన్నారా? అక్కడ ఎవరు లేదు, ఊరికే నవ్వులాడుతున్నారు. కానీ అందుకు సందేహం. నీకేం కావాలి అడుగు, వెంటనే తెచ్చి పెడతాను. అయితే నాకు ఆకలి, కాసిన పళ్ళు తెచ్చిపెట్టాను. ఓ సింటే, ఇప్పుడే తెచ్చి పెడతాను, ఇక్కడే ఉండు. ఈయన ఒకడు ఉన్నాడని మర్చిపోయాను. ఈ తగలాటమేమిటి నాకు? అలా అనుకు బాలామణి, వీడొక్కడే మనకి ఇక్కడ అడ్డం. వాడిని కాస్త మంచి చేసుకో. అయితే ఆ కోడిగాడిని ప్రేమించమంటారా? నా వల్ల కాదు. అమ్మో కాదు, మా కోసం ఏదో కళ్ళు మూసుకొని కషాయం లాగా దిగమి. అంతే. సరే, రాజుగారి ముఖం చూసి అలాగే నటిస్తాను. ఆశ, ఏకాశ, ఇవిగో పిలుపలాలు. నాకు నీకు నేను తినిపించుకున్నా. ఎంత తిన్నారు నాయన? అమ్మ బాబు బాబులా. అలా మరిది గారు, ఏమిటిది? ఈవినిజుకులు గారు, సేవకారములు చెడదిని పడిపోయాయి. ఏడ్చేస్తున్నాం. ఈడవండి ఈడవండి. పట్టు. అబ్బా, ఎంత పరు ఆయన. ఏమి తిన్నావు నాయన? నాగిని, ఎలా తెలుసుకుంటేవి? నిన్నే తలచుచుంటినిగా. అలా సఖి, స్నేహం నిలిపినావు, చెంతకు రప్పించినావు, సంతోషం పట్టలేకున్నాను. ఆహో బత, ఎందుకును మెచ్చవలెనా? నిన్ను చూచిన ఆనందంలో నన్ను నేను మరిచినాను. అలా సఖీమణులు, నన్ను మాత్రం మరవకండి.
నేనిప్పుడు రాజుగారి దర్శనము చెయ్యనే వలెను. ఏలన ఈ విషమిచ్చి రానే వలెను. ఏమిటి ప్రాణేశ్వరి? ఏమిటి? ప్రాణేశ్వర వైణమ రావలను, మనోహర శీఘ్రమ రావలను. అలా సకులు వైలమా శీఘ్రమా వస్తుంది. అలా సఖి మనోహరుడటు వెళ్ళగానే మనసులో ఏదోగా ఉండేని. ఏమిటో అలా? అది విరహం. మొదట అలాగే ఉండను. ఓహో అలా? అప్పుడే నీకు చాలా తెలుసనే. కావున రాజన్, మీరు ధీరులు, అంత అవమానాన్ని భరించారు. భరించామంటే భరించాం. ఆ సుందరి కనిపిస్తుంది కదా అన్న ఆశ ప్రాణాలకు కూడా తెగించి ప్రగడ ఇంకా చచ్చు తెలివెందుకు? బలప్రయోగం చేస్తాం. సైన్యంతో వెళ్ళి ఆ సుందరిని చెరపట్టి తెస్తాం. అపశకునాలు పలుకుతానని ఆగ్రహించకండి. ఆ మహావీరుడుగా గాని ఈ సంగతి తెలిసి సర్వనాశనం జరుగుతుంది. కోత మంత్రి గారు భయపడకండి. ఆ వీరుడు వెళ్ళింది నాగలోకానికి. తిరిగి రాలేడు. రాజన్, ఆ వీరుడు విజయం చేస్తున్నాడు. వాడు నీపిచ్చి కాల ఏ వీరుడురా? ఉండవయ్యా, మంత్రం చాలవా? బాధ తీవ్రమైనట్టుంది. బొబ్బలు వినిపించకపోతే తగ్గిందేమో అనుకున్నాను ప్రభు. లేదు, నీవెప్పుడొస్తావో అని నీకోసం మేం పడుతున్న బాధలు మా బాధ కనిపించలేదు. మిత్రమా, నిన్ను చూడగానే మళ్ళీ మా బాధ. మహారాజా, మీ రోగం ఎంత మొండిదో ఈ విషమంత చండ ప్రచండం. మీ ద్వారా మీ రాజ్యానికి పట్టిన పీడ వదిలిపోతుంది. ప్రయోగిస్తా. నీవు కాదు, ఆ పని వైద్యుడు చెయ్యాలి. చాలా శ్రమపడి వచ్చావు. వెళ్ళి విశ్రాంతి ప్రగడ. ఇంకా చూస్తావే, వెంటనే వైద్యుల్ని పిలిపించు. కావున చూశారు, ఇంత శ్రమపడి వచ్చారే అని మీ బాధ ఎక్కువగా ఉంది. ఆ మందు ఇలా ఇచ్చి తమరు దయచేయండి. జాగ్రత్తగా ప్రయోగించుకోండి. జాడ్యం సమూలంగా నశిస్తుంది. వెళ్ళు. ప్రగడ, మా ఒళ్ళు మండిపోతుంది. ఇప్పుడేం చెయ్యాలి? ఉండండి, ముందు విష ప్రభావం ఏమిటో చూద్దాం. ముందు విన్నారా? వినలేదు. వినను. ముందు అవతలకి నడవండి. ప్రగడ, ఇక బలం పని చెయ్యదు. మళ్ళీ మన తెలివే మనకు గట్టి. ఏమంటాం? అయితే రాజన్, ఇప్పుడు ఇంకో రకం తెలివి ఉపయోగిస్తాను. చూశారు, రాజన్, ఆ వీరుడేం చేశాడో చూసారా? మీకు విషాన్ని తీసుకొచ్చి తాను ఇంకొక దివ్య సుందరి మణిని తెచ్చుకున్నాడు. తెచ్చుకుంటే అనుభవిస్తాడు. నీకు నాకు ఎందుకు? నీ పని నువ్వు చూసుకోపా. చెప్తాం. ప్రగడ, ప్రగడ. కావున అలా మనోహర, మీరిప్పుడు నా నాట్యమునే చూడవలను. ఓహలా. ప్రాణేశ్వర, మీరిప్పుడు నాతో గానమునే చేయవలను. కాదు, నా నాట్యమునే చూడవలను. కాదు, నాతో గానమునే చేయవలను. ఏమి ప్రాణేశ్వర, నా ముద్దు చెల్లించరా? ప్రాణేశ్వరి. ఏమి మనోహర, ఇందులకైనా నన్ను పరణే మాడినది? ఏమి సఖి, ఇందులకైనా నన్ను రప్పించినది? చూడండి, నేను అలిగినాను. అహో బత. ప్రాణేశ్వరి, చూచితివా? నీవు నీ సఖి నాకెంతటి చిక్కు తెచ్చిపెట్టినారు? ఇందుకు చింతాయాలను ప్రాణేశ్వర, నేనుంటినిగా. మంత్రమును ఉపదేశించునా? మంత్రమా? ఏమిటది? ఇదో ఓం ఏకో నేకో హమస్మి. ఈ మంత్రం జపించండి. తరువాత జరిగే చిత్రం చూడండి. ఓం ఏకో నేకో హమస్మి. చూచినారా? అక్కడ నా చెలిని చక్కగా అలరింపవచ్చును, ఇక్కడ నన్నును మురిపింపవచ్చును.